హ్యాపీ బర్త్డే అమ్మా. ఎన్నో సంవత్సరం వచ్చిందమ్మా. హ్యాపీ బర్త్డే. అతని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. వేటగాని ఉల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడేము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. మరి సంవత్సరం దేవుడు దయా కిరీటం. అందుకే భక్తుడైనటువంటి హబక్కూకు అంటాడు, యెహోవా సంవత్సరం గడిచిన కొలది మీ కార్యములు నూతన పరచుమని. అయ్యా నూతన పరచుము దేవా, నూతన కార్యము నాయడాల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను. సోదరుని అంతాను కనికరించి గడిచిన సంవత్సరాలన్నింటిలో మీ ఆరోగ్యకరమైన రక్షణ భద్రపరిచి ఇదేనో ప్రభా తండ్రి నూతన సంవత్సరం దేవుడు గడిపి చేశారు. స్తోత్రాలు. కాయండి, భద్రపరచండి. రెట్టింపు ఆరోగ్యములు, రెట్టింపు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మదగిన దేవుడు వీడిని కనికరించి తన జీవితంలో అప్పటి వరకు చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రాలు. ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రాలు. ప్రభుత్వం కనికరించి రాను దినాల్లో మీ పనిలో ఇంకా ఓపికతో పరిగెత్తడానికి సహాయం దయచేసి మీ సెలవుంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. To you.